నిన్న మంత్రులపై హైకమాండ్ సీరియస్. మున్సిపల్లో కరీంనగర్ కార్పొరేషన్ చేరడంపై అసంతృప్తితో నిన్న మీటింగ్ పెట్టిరట. ఓన్లీ కరీంనగర్ ఎందుకే, చాలా చోట్ల ఇట్లే ఉంది. ఇక్కడ హుజరాబాద్ సంబంధించి కూడా 2 మున్సిపాలిటీ అంటే ఇక్కడ ఇట్లయితే ఎందుకు ఇచ్చారంటే ఈ వెల్చాల రాజేందర్ రావు ఆయనకి ఎవరైతే వ్యక్తులు నచ్చుతారో ఆ నచ్చిన వ్యక్తులకు మాత్రమే టికెట్లు ఇచ్చుకొని నిలబెట్టడం జరిగింది. సో అక్కడ మొత్తం ఓడిపోవడం, చాలా దిక్కులు ఓడిపోయారు. సో హైకమాండ్ సీరియస్ కాకపోతే ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు ఎవరికి వాళ్ళే సీఎంలు, అందరు ఎవరికి వాళ్ళే సీఎంలు, అంతే. అట్లున్నది పరిస్థితి. హుజరాబాద్ కు సంబంధించి అధికార పార్టీ ఉంటది. ఇక్కడ ఆయన జమ్మికుంటలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎత్తింది. ఎట్లా జెండా ఎత్తింది అంటే అక్కడ ఉన్నటువంటి చైర్మన్, ఇప్పుడు ఆయన చైర్మన్, ఆయన పేరుంది చైర్మన్ దిలీప్ కుమార్ కౌశిక్ రెడ్డి మీద కోపంతోనే ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిండు. కౌశిక్ రెడ్డి మీద కోపంతో నాకు టికెట్ ఇయ్యరని చెప్పి మాజీ చైర్మన్ కు ఎవరైతే అక్కడ తక్కలపల్లి రాజేశ్వరరావు ఉన్నాడో ఆ టికెట్ ఆ ప్లేస్ లో ఆయనకి ఇచ్చి దిలీప్ ను ఎల్లగొట్టారు. ఎల్లగొడితే మీరు ఇంత పని చేస్తారా, నేను గెలిచి చూపిస్తా అని చెప్పి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిండు. అక్కడ గెలిచిన ఆయనను మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? అదే వీళ్ళకి అంత ధైర్యం లేదు. అసలు బీఆర్ఎస్ మీద అగెనెస్ట్ గానే బయటకు వచ్చిండు. వచ్చినోడు ఖచ్చితంగా ఆ పార్టీలో పోవడానికి అవకాశం ఉండదు, కానీ వీళ్ళు తీసుకోవడానికి ఫెయిల్ అయ్యారు. ఇక్కడ అంటే నాకు చాలా ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఏమొస్తున్నాయంటే ఇక్కడ ఇద్దరు కలిసి పంచుకున్నారట, హుజరాబాద్ మీకు, జమ్మికుంట నాకు అని చెప్పి ఆరోపణలు వస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పంచుకున్నాయట. నిజంగానే అంటే ఉన్నారు. మరి ఆ కోణంలో చూడొచ్చా మనం దీన్ని? అదే 100కి 100 వాళ్ళు నిజమని చెప్పి అంటా ఉన్నారు జనాలు. ఏదో పొన్నం ప్రభాకర్ కూడా ఏదో మినిస్టర్ అని చెప్పి, కౌశిక్ రెడ్డి అని చెప్పి, లేకపోతే వీళ్ళ మధ్యలో జరిగేటువంటి వ్యవహార శైలి. కౌశిక్ రెడ్డి మాట వినపోతే ఏం చేస్తాడంటే ఇసుకరాల్లో పోయి కూర్చుంటాడు. నాకు గనక జమ్మికుంట బీఆర్ఎస్ ఇప్పిపోతే నేను ఇసుకరాళ్ళ దగ్గర కూర్చుంటా, అది అందరికి తెలిసిన ముచ్చటనే. అంటే ఇసుక లారీ కూర్చొని ఎవరి ఇసుక లారీలు అంతా కలిసే చేసుకుంటారు. ఏమున్నదల్లా ఇద్దరు కలిసి చేసుకుంటారు కాబట్టి ఫ్లై యాష్ ఆపిన ఒకసారి మీకు ఐడియా ఉండాలా. పొన్నం ప్రభాకర్ 1000 కోట్ల రూపాయలు స్కామ్ చేస్తానని చెప్పి ఒకటే రోజు 1 గంట ఆపిండట. అవును. అంటే మరి తర్వాత ఎందుకు ఆపలే మళ్ళా? అంటే ఇప్పటికి కూడా పోతానే ఫ్లై యాష్ లారీలు. అంటే మీరు అన్నట్టు కోఆర్డినేషన్ జరిగి ఉండొచ్చు. ఏం రాజకీయం అయినా గానీ కాంగ్రెస్ పార్టీలో పెను తుఫాన్ రాబోతా ఉంది. మొన్న అంటాను కదా ఈయన కౌశిక్ రెడ్డి, ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి నేనే ప్రధాన సూత్రధారి, లేకపోతే గాయన ముఖ్యమంత్రి ఇక్కడిది, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఊపించింది నేను. మరి నిజంగానే ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిని కూడా తీసేస్తా అంటాడు రేవంత్ రెడ్డిని. ఎవరు ఇక 4 రోజులు అయితే ముఖ్యమంత్రి పదవి ఉండదు, పోతుంది ఆగంటా ఉన్నాడు. ప్రైమ్ మినిస్టర్ కూడా తీసేస్తాడు ఆయన, తీసేస్తాడు కౌశిక్ రెడ్డి. నిజంగానే పెను సంచలనం ఏమైనా జరుగుతుందేమో చూడాలి మనం. పెను సంచలనం జరగబోతుంది. ఎట్లా జరగబోతుంది అంటే నిజంగానే నువ్వు అన్నట్టు కొత్త సీఎం రాబోతా ఉన్నాడు. కొత్త సీఎం ఎన్నుక ఉంటారు కాంగ్రెస్ పార్టీలో. ఎవరంటే మీకు నిన్నగాక మొన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ జరుగుద్ది. 100% జరుగుద్ది. చూడండి ఇక్కడ ఉన్నప్పుడు పరిస్థితులు అసలు ఎవ్వరికి ఐక్యత లేదు అక్కడ కాంగ్రెస్ పార్టీలో. ఎవ్వరికి కూడా ఐక్యత, ఎవ్వల రాజ్యం వాళ్ళదే. చాలా విచ్చలవిడిగా అవుతుంది. అసలు వాళ్ళకి పాలన తెలియట్లేదు. నిన్న రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్లు, 10 ఏళ్ళు నేనే సీఎం అంటే ఏంది? చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఇప్పుడు అయిందే 2 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్ళు దగ్గరనే ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నది. వీళ్ళు ఇవ్వాల్సిన గ్యారంటీలు బొచ్చడు ఉన్నాయి. ఇంకా మళ్ళా 5 ఏళ్ళు ముందే పోతాడు నిన్న ప్రొలాంగ్ చేసుకుని. ఇప్పటికే చాలా తిరుగుతా ఉన్నారు జనాలు. తులం బంగారం ఎటుపోయింది, 2500 ఎటుపోయినాయి, రైతు బంధు ఏమైంది? అసలు నిజంగా రేవంత్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అవుతా ఉన్నారంటారు? వీళ్ళ మధ్యలో మీరు అన్నట్టు నిజంగా కోఆర్డినేషన్ లేదు. నిజంగా మంచి వ్యక్తులకు కూడా అసలు సరైన పదవులు లేవు. రాజగోపాల్ రెడ్డి పాపం బీజేపీ పార్టీలో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ వీళ్ళు మళ్ళీ అన్నాను కాంగ్రెస్ పార్టీకి రమ్మని నీకు మినిస్టర్ పదవి ఇస్తా అని చెప్పి మోసం చేసి, మీరు సీనియర్లు మీరు ఉండాలి, మీరు ఉంటేనే మా పార్టీ గట్టిగా ఉంటది అని చెప్పేసి రమ్మని చిన్న చిన్న స్థాయి లీడర్లకు మంచి మంచి పెద్ద పదవులు ఇచ్చి నిజంగానే ఇవ్వకపోవడం దీన్ని ఎట్లా చూడొచ్చు? రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తికి నిజంగా మీరు అన్నట్టు ఇప్పుడు సీఎం గనక రాజగోపాల్ రెడ్డి ఆయన ఏమైనా ఒక మాట కామెంట్ చేసిండు, విన్నారా? అంటే రాజగోపాల్ రెడ్డి, నేను మునుగోడ్ల పనిచేసిన అండి. రాజగోపాల్ రెడ్డి అక్కడ ఉన్న చాలా మంచి వ్యక్తి. నల్గొండలో రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి అంటే అక్కడ ఒక దేవుడు లెక్క చూస్తారండి. ఎవరు ఏమనుకున్నా మంచిదే. ఎందుకంటే నేను మునుగోడ్లో పనిచేసిన, రాజగోపాల్ రెడ్డికి ఉన్నంత మంచి మనసు ఎవరికి ఉండదండి. వీడేంద్ర రాజగోపాల్ రెడ్డి జోక్తాను, ఏమైనా పైసలు తీసుకున్నారా అనుకున్నా మీరు అనుకోండి, నాకేం ఫరక్ లేదు. నిజంగా ఒక జర్నలిస్ట్గా నేను మునుగోడులో పనిచేసిన బై ఎలక్షన్ అప్పుడు చాలా మంచి వ్యక్తి అండి. ఒకరికి ఆపత ఉన్నదంటే అక్కడ ఒక సంఘటన,
ఒక్క సంఘటన ఇట్లా వందల సంఘటనలు ఉన్నాయి. ఏదో టెంపుల్ గజస్తంభం ఓపెన్ చేస్తా అంటే కరెంట్ తీగలు తెగి వాళ్ళ మీద పడి ముగ్గురు చనిపోతే మనిషికి 5 లక్షల రూపాయలు ఇచ్చిండట. అదే కాకుండా ఇంకా వాళ్ళకి పాపం కొత్తగా ఏదో చాలా మంది వికలాంగులకు కూడా పాపం ఆయనకి ఏదో కాళ్ళు సరిగా లేకపోతే ఏదో ప్రమాదం ఏమో జరిగితే కుర్చీలో కూర్చుండబెట్టి ఆయనకు వచ్చేదో పెన్షన్ కాకుండా నెలకు 25,000 రూపీస్ నా దగ్గర నుంచి నేను పంపిస్తా, 2 అమ్మాయిలను చదివించండి అని కూడా చెప్పినటువంటి చాలా వీడియోలు ఉన్నాయి. అట్లా చాలా మందిని చదివిస్తా ఉన్నాడు అట్లా. 2 అమ్మాయిలు ఆయన ఓపెన్ గా చెప్తా ఉన్నా, ఆయనకున్న మనసు చాలా మంచిది. లక్షలలో సాయం చేస్తాడు, లక్ష రూపాయల పైన సాయం చేస్తాడు. అంత గొప్ప మనిషి. ఆయన ఎందుకు వాడుకుంటలేదు కాంగ్రెస్ అందుకే వాళ్ళు గెలుస్తా ఉన్నారు. ఎప్పుడైనా వాళ్ళు దేవుళ్ళని మొక్కేందుకు. నిజంగా రాజగోపాల్ రెడ్డి రాజన్న అంటారు, ఆయన వెంకన్న అంటారు. నేను లైవ్ లో చూసిన అక్కడ మునుగోడులో ఏం జరుగుతుంది అంటే అక్కడ లంబడి తండాలు ఎక్కువ ఉంటాయి. వాస్తవానికి ఆ మునుగోడు నియోజకవర్గంలో ఒక 6-7 లంబడి తండాలు ఉంటాయి. అక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని తాగుతారండి, కళ్ళు గాని ఏదైనా కూర్చొని తాగే నేపథ్యంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. అక్కడ ప్రజలు చనిపోతా ఉన్నారు. ఇక్కడ బెల్ట్ షాపులు మొత్తం బంద్ చేయాలా, వైన్ షాపులు కూడా 12 తర్వాత తీయాలని చెప్పి పెట్టిన ఏకైక మగోడు రాజగోపాల్ రెడ్డి. 12 అంటే మధ్యాహ్నం 12 ఓపెన్ చేయాలని చెప్పి. అదేంది ప్రభుత్వం పొద్దున 10 గంటలకే ఓపెన్ చేస్తారు కదా. ఇక్కడ చూసిన మునుగోడులో మాత్రం డిఫరెంట్. 10 గంటల నుంచి రాత్రి 11 ఉండదు. అట్లాంటి 12 చేసింది. ఇప్పుడు 12-1 దాకా చేస్తా ఉన్నది. అలాంటిది 12 గంటల దాకా తెరిపిస్తా ఉన్నారు. 12 గంటలకు ఓపెన్ చేస్తే ఇక్కడ చాలా మంది తాగి చనిపోతా ఉన్నారు. పొద్దున ఛాయ్ బదులు 6ంటికి మందే తాగుతా ఉన్నారు. ఇక్కడ అమ్మ దుమ్మిరు అని చెప్పి ఏకైక నిర్ణయం. అక్కడ ఆంధ్రప్రదేశ్ లేదు, తెలంగాణ లేదు, ఒక్క మునుగోడులో మాత్రం ఆ రూల్స్. అది రాజగోపాల్ రెడ్డి రూల్. సూపర్. అంత మంచి వ్యక్తి, కేవలం ప్రజల కోసం పనిచేస్తా ఉంటాడు. ఎట్లా చూడొచ్చు మరి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ పదవి ఇవ్వకుండా నేనే ఇంకా 5 ఏళ్ళు కూడా ముఖ్యమంత్రి పదవి కాదు, ఆయన డైరెక్ట్ పీఠానే కొడతాడు. అంతేనా? పీఠాన్ని కొట్టబోతా ఉన్నాడు. ఆల్రెడీ 30-40 మంది చాలా మందిని గెలిపించుకున్నాడు రాజగోపాల్ రెడ్డి. 30-40 మంది ఆయన వెనుక ఉన్నారని చెప్పి ఊహాగానాలు వస్తాయి. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో పెను తుఫాన్ రాబోతుంది. ఇది 100% వాళ్ళు నిజం. రాజగోపాల్ రెడ్డికి నిజంగానే సత్తా ఉన్నది, చేస్తాడు. అంత మంచి లీడర్ ఆయన. చాలా మంది చదువుకునే విషయంలో కూడా హెల్ప్ చేస్తారని తెలుస్తా ఉన్నారు. అట్లా కాకుండా ఈయన మన ఎక్కడ జనగామ ఇక్కడ వాళ్ళ అమ్మ పేరు మీద సుశీలమ్మ ఫౌండేషన్ అని చెప్పి అనాథాశ్రమం కూడా పెట్టిండు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎందుకు ఫెయిల్ అవుతా ఉన్నట్టు? ఇక్కడ ఇలాంటి వాళ్ళను దగ్గర పెట్టుకుంటేనే కదా, ఇలాంటి వాళ్ళను సలహాలు తీసుకుంటేనే కదా ఆయన ఇంకో కొంచెం అయినా. నిజానికి ఇంకొక మాట కూడా చెప్పొచ్చు అండి. ఇలాంటి సీనియర్లు రేవంత్ రెడ్డికి పాదయాత్ర రేవంత్ రెడ్డి చేసిందా? పాదయాత్ర ఎక్కడది? అది వీళ్ళు చేయలేదా? ఎందుకు చేయలేదు? ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయలేదా? చేయలేదా? రేవంత్ రెడ్డి ఎక్కడిది? ఈయన మధ్యలో వచ్చిండు. వీళ్ళ పాదయాత్రలు అయిపోయినాక వచ్చి అడిగి కలిపిండి. రాజీనామా చేసిన చరిత్ర ఉన్నది వీళ్ళకు. మరి అట్లాంటి వాళ్ళకు నువ్వు ఎట్లా? తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన పేరున్నది వీళ్ళకు, పైసలు ఇచ్చి. అంటే ఇప్పుడు నాకు తెలిసి రేవంత్ రెడ్డి కూడా వీళ్ళందరికీ ఉన్న నాయకులతో ఏదో లింకులు పెట్టుకుని భయపడతా ఉన్నాడు. అందుకే పరిపాలన సజావుగా సాగట్లా. ఈయన అయితే ఇలాంటి వ్యక్తులు వస్తే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. వాళ్ళు ఓన్ డిసిషన్ తీసుకోగలుగుతారు. అల్టిమేట్ గా ఏదన్నా కానీ తీసుకోవాలని అనుకున్న డిసిషన్ ఖచ్చితంగా తీసుకుంటారు. మీరు ఏమని అనుకోండి చూస్తున్న ప్రేక్షకులు, నేను నిజం చెప్తా ఉన్నా. నిజంగా నల్గొండల అండ్ మునుగోడ్ల రాజగోపాల్ రెడ్డి చాలా ఏమంటారంటే అక్కడ బోలా శంకర్ అంటారు. బోలా శంకర్. ఇప్పుడు నేను అంటున్న మాట కాదు, కింద కామెంట్లు చూడరు ఎంతమంది కామెంట్లు పెడతారో. లేదు, అతి త్వరలో ఇది అయిపోయిన తర్వాత నిజంగానే వస్తుంది అంటున్నారు కదా మీరు. మన మైక్ తీసుకొని పోవాలా మునుగోడు కూడా మన రేవంత్ రెడ్డి ఉన్నటువంటి అట్లయినా సరే ఎక్కడైనా సరే తిరిగి మనం అందరిని అడగాల. అంతే, అందరిని అడుగుతాం. అందరిని అడిగితే అప్పుడు బయటకు వస్తుంది నిజమా ఇది కాదా అనేది.